ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన పరమగీతార్థ సాన్నిధ్యమున కూడి ఉన్న మనలనెల్లలను ఆత్మ తండ్రి తన అమూల్యమైన అంతరంగ అనుగ్రహముతో అలంకరించి మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రియమైన వారులారా, మరి యొక్క మారు మిమ్ములను ప్రేమతో ఈ పరమగీతార్థ ధ్యానములకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దినము హోషియా గ్రంథమును క్లుప్తముగా మనము నేర్చుకుందాం. ఒక వచనం పాడుకొని నేటి దిన ధ్యానంలోనికి వెళ్దాం. ఆత్మా శృంగారించుకోము పాపగుహావిడిపోము వెల్గులో నీకింకారము తేజరిల్లు మీదినము రక్షణాధికారవిందు నీకు జయ బోవు ముందు భూదేవంబు లేలు రేడు నిన్ను చేరా వచ్చు నేడు. దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. హోషియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమారుడువై ఉన్న తండ్రి, ప్రాణప్రియుడువై ఉన్న తండ్రి, మీ పరిశుద్ధమైన సహవాస సాన్నిధ్యమున లౌదికయ సంఘకాలములో ఉన్న పెండ్లి కుమార్తె గుంపులోనికి మమ్ములను కూడా చేర్చుకొనుటకు ద్వారమునొద్ద నిలువబడి తట్టుచు మీ సహవాస సంపూర్ణతలోనికి స్నేహబంధముల చేత ఆకర్షించి బంధించి తోడుకొని వెళ్ళుచు ఉన్న ప్రాణప్రియుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా రండి, మానవ మాతృలమైన మమ్ములను మీ పరలోకపు పారమార్థికమైన ప్రేమ సహవాసములోనికి తోడుకొని వెళ్ళి మీ ప్రేమ ప్రత్యక్షతను మా అంతరంగములకు అందించి నీ ప్రేమను మాలో పరిపూర్ణము చేసి మేఘమెక్కించి ప్రేమగల వధువుగా మీ చెంతను స్థిరపరచుమని ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అమితమైన అపరిమితమైన ఆనంద సహవాస సాన్నిధ్యమున కూడియున్న మనలను పెండ్లి కుమారుడు తన ప్రేమ సంపూర్ణతను మన పైన కుమ్మరించుట ద్వారా
తన నిష్కళంకమైన వధువుగా మార్చుకొని మేఘమెక్కించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుడైన తండ్రి తన అపరిమితమైన అమూల్యమైన ప్రేమను బట్టి గడిచిన 7 దినములు పెండ్లి కుమార్తె సంఘము యొక్క పారమార్థికమైన గీతమైన పరమగీతములోనికి మనలను ప్రవేశపెట్టుటకు అవసరమైన పరిచయ వాక్కులను వినిపించుచూ ఉన్నారు. ఆదాము హవ్వల చరిత్ర నుండి, ఇస్సాకు రిబ్కాల చరిత్ర నుండి, రూతు బోయజుల చరిత్ర నుండి, ఎస్తేరు అహశ్వరోషుల చరిత్ర నుండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము నుండి 62వ అధ్యాయము నుండి, మధ్యలో కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము నుండి పెండ్లి కుమారుడు మనలను బలపరిచి పరమగీతములోనికి తోడుకొని వెళ్ళుటకు తన పరిచయ వాక్కులు వినిపించి ఉన్నారు. ఆ క్రమములోనే మన జనకులు మనకిచ్చినట్లుగా హోషేయ గ్రంథమును గూర్చి నేటి దినము మనము నేర్చుకొననై ఉన్నాము. ప్రియమైన వారలారా, ఈ హోషేయ గ్రంథము నేటి కాల లౌదికీయ క్రైస్తవ సంఘమునకు సాదృశ్యమైన గ్రంథముగా ఉన్నది. ఈ 21వ శతాబ్దములో భూమి అంతటి మీదనున్న క్రైస్తవ సంఘము ఏ రీతిని ఉన్నదో, అలాగే లౌదికీయ సంఘము ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని మనకు ఉన్నది ఉన్నట్లుగా చూపించేటటువంటి గ్రంథము, ప్రత్యక్షపరిచేటటువంటి గ్రంథము ఈ హోషేయ గ్రంథమై ఉన్నది. ఇది చిన్న గ్రంథమే అయినప్పటికీ కూడా ఎంతో బలమైన, ఎంతో విస్తారమైన అనుభవములతో కూడిన గ్రంథమై ఉన్నది. ఆయా కాలములోని భక్తులను పరలోకపు తండ్రి ఆయా కార్యముల కొరకు ఏర్పరచుకొనినట్లుగా ఈ గ్రంథకర్త అయిన హోషేయ గారిని కూడా ఆయన పాత నిబంధన సంఘమై ఉన్న ఇశ్రాయేలీయులను ఎలాగున ఆయన ప్రధానము చేసుకొని పెండ్లి చేసుకొని వారిని తనతో ఐక్యపరుచుకున్నారో ఆ కాలము నాటి సమాజమునకు స్పష్టముగా బోధించుటకు, చూపించుటకు, రుజువుపరుచుటకు ఈ మహాప్రవక్తను పరలోకపు తండ్రి ఎంచుకొన్నారు. గనుక ప్రియమైన వారలారా, ఈ గ్రంథకర్త కేవలము ప్రవచనములు చెప్పుటకు మాత్రమే నియమించబడలేదు గాని తన జీవిత చర్యలను ప్రవచనములుగాను, తన జీవిత అనుభవములను ఇశ్రాయేలీయులకు సూచనలుగాను చేయుటకు ఈ ప్రవక్త నియమించబడి దేవుని కొరకు అసాధ్యమైన కార్యములను చేసినట్లుగా మనము గ్రహించగలము. కనుక ప్రియమైన వారలారా, నేటి దినము మీ ఎదుట ఈ హోషేయ గ్రంథములోని
ఈ 14 అధ్యాయములు నేను మీ ఎదుట ఉంచుచు ఉన్నాను. ఈ గ్రంథమును స్థూలముగా 2 మాటలలో మనము విభజించుకొనవచ్చును, వివరించుకొనవచ్చును. ఒకటి, పూర్తిగా చెడిపోయిన సంఘము. పూర్తిగా చెడిపోయిన సంఘము. 2, సంపూర్తిగా బాగు చేసిన ప్రభువు. సంఘమేమో పూర్తిగా చెడిపోయింది. పూర్తిగా చెడిపోయిన సంఘమును ప్రభువు ఎలాగూ సంపూర్తిగా బాగు చేశారో ఈ గ్రంథమందు ఆత్మ తండ్రి లిఖితము చేశారు. గనుక ప్రియమైన వారలారా, ఈ 2 భాగములను కూడా ఈ గ్రంథములో నుండి చూచి ఈ గ్రంథ దర్శనము ద్వారా నేటి కాల మన సమాజమును, మన సంఘమును, మన వాతావరణమును, మన పరిస్థితిని సరిపోల్చుకొని ఆ సంఘమును ఏ రీతిని సంపూర్తిగా బాగు చేసినారో ప్రభువు, మనము కూడా ఆ దిద్దుబాటు చేయబడిన క్రమములోనికి రావటానికి ప్రయత్నం చేద్దాం. అదే ఈ దినము మన ఎదుటనున్న పెద్ద సవాలు. మరి ఒక మాటలో చెప్పుకోవాలి అనంటే, వ్యభిచారిణి అయిన స్త్రీ నుండి ఆ ప్రవక్త నమ్మకత్వము కోరుకొనుట ఎంత అసాధ్యమైన పరిస్థితియో ఈ కడవరి కాలములో, ఈ లౌదికీయ సంఘ కాలములో పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు కోరుకొనుచున్న నిష్కళంకమైనటువంటి స్థితికి మారుట కూడా అంతే కష్టమైన సవాలుతో కూడిన పని అయి ఉన్నది అని ఈ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, అనేకమైన అంశములు మన ఎదుట ఉన్నవి కనుక త్వరితగతిని వీటిని ముగించుకొనుటకు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి భాగము పూర్తిగా చెడిపోయిన సంఘము. అందులో చూడండి, పెండ్లి కుమారుని విసర్జించి లోకముతో బహుగా వ్యభిచరించిన సంఘము, రక్తదోషము కలుగజేసుకొనినటువంటి సంఘము. మొదటి అధ్యాయం 2వ వచనం చూద్దాం. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, ఏమిటి ఈ సంఘము పూర్తిగా చెడిపోయిన సంఘము యొక్క దుస్థితి అని మనం ఆలోచన చేస్తే, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువును పూర్తిగా విసర్జించి లోకమును స్నేహించి లోకములోని పాపముతో బహుగా చెలిమి చేయుచు ఉన్న సంఘము. ప్రియమైన వారలారా, జీవజలముల ఊట ఎవరు? మన పెండ్లి కుమారుడు. ఈ జీవజలముల ఊటను విడిచిన ఈ లౌదికీయ సంఘము నీళ్లు నిలువని బద్దలైపోయిన తొట్లను తొలిపించుకొనినట్లుగా చూస్తూ ఉన్నాము ఇర్మియా గ్రంథములో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు,
తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ప్రియమైన వారులారా, యెహోవాను విసర్జించి ఉన్నారు అనే మాట దగ్గర జీవజలముల ఊట అయిన పెండ్లి కుమారుని విసర్జించినటువంటి సంఘము జీవజలముల ఊటను విసర్జించి ఏమి చేయుచూ ఉన్నది అనగా నీళ్లు నిలువని తొట్లను అనగా బద్దలైపోయిన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నది. అదే ఈ సంఘము యొక్క నామకార్థములోని దుస్థితి. ప్రియమైన వారలారా, ఓటలోని నీరు గొప్పదా, తొట్టెలోని నీరు గొప్పదా? ఓటలోని నీరు శ్రేష్టమైనది, సంపూర్ణమైనది, స్వచ్ఛమైనది, ఆరోగ్యదాయకమైనది. బద్దలైన తొట్టెలోని నీరు, తొట్టిలోని నీరు నిలువజాలనిది, నిలువలేనిది, అసంపూర్ణమైనది, అనారోగ్యకరమైనది. ఈ స్థితిలో ఉన్న ఈ సంఘము లోకముతో చెలిమి చేసి రక్తాపరాధమును కలుగజేసుకొనిన సంఘముగా మనకే కనబడుచు ఉన్నది. ప్రియమైన వారలారా, యెహోవాను విసర్జించి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును అని గ్రంథం సెలవీయుటలేదా? యెహోవాను విసర్జించి వేరొకని అనుసరించువానికి శ్రమలు విస్తరించును. కనుక ఈ కాలము నాటి ఈ లౌదికయ సంఘ దుస్థితి, ఆయనను విసర్జించి బద్దలైపోయినటువంటి తొట్లను తమ స్వంత జ్ఞానమును ఉపయోగించి క్రైస్తవ జీవితములు జీవించాలని అనుకొనుటే ఈ సంఘము యొక్క దుస్థితి. ఇదే పూర్తిగా చెడిపోవుటకు కారణమైన స్థితి. రెండవది, ఎక్కువగా నేను వివరించటం లేదు మీకు, అవమానకరమైన వ్యాపారము చేసిన సంఘము. 2వ అధ్యాయము 4వ వచనము, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయునది. ప్రియమైన వారలారా, అయ్యో ఏమిటి ఈ సంఘము యొక్క స్థితి, దుస్థితి అని మనం ఆలోచన చేస్తే, నేను ధనవృద్ధి చేసి ఉన్నాను, అన్నీయూ కలిగి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. ఏమిటిది? అవమానకరమైన వ్యాపారము. ప్రియమైన వారలారా, ఈ అవమానకరమైన వ్యాపారమును గూర్చి ఆనాడు పెండ్లి కుమారుడు దుఃఖించలేదా? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చి ఉన్నారు, వ్యాపారపు టిల్లుగా, వ్యాపారపు కేంద్రముగా మీరు చేసి ఉన్నారు అని పెండ్లి కుమారుడే ఆ దినమున దుఃఖించినట్లుగా నేటి కాల క్రైస్తవ సంఘమును చూచి కూడా ఆయనే దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకని? సంఘములోని అవమానకరమైన వ్యాపారపు పోకడలను బట్టి. వ్యాపారము అనంటే లావాదేవీలు, వ్యాపారము అనంటే భూ సంబంధమైన స్థితి, వ్యాపారము అనంటే ధనార్జన, వ్యాపారము అనంటే తప్పుడు కొలతలు, తప్పుడు తూనికలు, వ్యాపారము అనంటే అక్రమము, మాట నిలువని స్థితి, నిలుపు కొనని స్థితి. కనుక
ఈ కాలము నాటి ఈ సంఘము హోషియా గ్రంథము ద్వారా ఎలాగున ప్రత్యక్షపరచబడుచు ఉన్నది. అవమానకరమైన వ్యాపారము చేసిన సంఘముగా ఈ కాలము నాటి సంఘమే ఆయన ద్వారా మనకు కనబడుచు ఉన్నది. ప్రియమైన వారలారా, మీరు 4వ అధ్యాయము చూడండి, 18వ వచనం గనుక చూస్తే, చివరి భాగము 4వ అధ్యాయం 18వ వచనం, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. అయ్యో, దేని విషయంలోనైతే సిగ్గుపడవలెనో దాని విషయంలో సంతోషించటమే అవమానకరమైన వ్యాపారము. దేని విషయములోనైతే సిగ్గుపడవలెనో దాని విషయంలో అతిశయించటమే అవమానకరమైన వ్యాపారము. ప్రియమైన వారలారా, ఈ కాలము నాటి సంఘ దుస్థితిని ఆ కాలము నాడే హోషియా భక్తుని ద్వారా పరలోకపు తండ్రి బయలుపరిచి ఉన్నారు. కనుక అవమానకరమైన వ్యాపారము, ఆయన ఇంటిని దొంగల గుహగా మార్చినటువంటి స్థితి ఈ కాలములో కనబడుతూ ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, ఇంత పూర్తిగా చెడిపోయిన సంఘమును పెండ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు? ఈ కాలంలో సంపూర్తిగా ప్రేమిస్తూ ఉన్నారు. తాను ఈ లోకములో ప్రేమించిన వారిని ఎలాగున అంతము వరకు ప్రేమించారో, పూర్తిగా చెడిపోయిన ఈ కాలములో నుండి సంఘారోహణమునకు ఆయత్తము కాగలిగిన పెండ్లి కుమార్తె కొరకు అంతములేని ప్రేమనంతటిని కూడా కుమరిస్తూ ఉన్నారు పెండ్లి కుమారుడు. కనుక పూర్తిగా చెడిపోయిన స్థితిని ధ్యానించి జ్ఞాపకము చేసుకొని ఒప్పుకొని తప్పుకొని ఆ సంపూర్తిగా ప్రేమించిన పెండ్లి కుమారుని యొక్క ప్రేమ పరిధిలోనికి, ప్రేమ ఆకర్షణలోనికి వచ్చివేయుటయే ఈ దినము ఈ హోషియా గ్రంథము ద్వారా మనము నేర్చుకునేటటువంటి అనుభవమై ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, అవమానకరమైన వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమించరు కాదా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు రాయటము లేదా? అయ్యో, వారు దేనిని గూర్చి సిగ్గుపడవలసిన వారై ఉన్నారు. 3వ అధ్యాయం 19వ వచనం, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు ఉన్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. అయ్యో ప్రియమైన వారులారా, చర్మాన్ని సంరక్షించుకోవటమే యోబు ఎదుట అపవాది విసిరిన సవాలైతే, తమ కడుపులనే తమకు దేవుళ్ళుగా భావించుకునేటటువంటి స్థితిలో ఉన్న సంఘము ఏ రీతిని అపవాది యొక్క సవాలును ఎదుర్కొని జయించగలదో ఆలోచన చేయండి. కనుక ప్రియమైన వారలారా, ఈ కాలము నాటి సంఘము అవమానకరమైన వ్యాపారము చేయుచు ఉన్న సంఘము. అందును బట్టి ఇది చెడిపోయినది. తరువాత ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించిన సంఘము, చాలా దినములు బలి అర్పించని సంఘము. చూద్దాం, హోషియా గ్రంథం
3వ అధ్యాయం 1వ వచనము, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను. అయ్యో, లోకాన్ని ఎందుకు పూజిస్తుంది సంఘము? నామకార్థతను ఎందుకు ప్రేమిస్తుంది సంఘము? దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకు కాదా? ప్రియ సంఘమా, ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను ప్రేమించిన ఇశ్రాయేలీయులను ఇదిగో పెండ్లి కుమారుడిని ఎదుట పెట్టుట లేదా? వద్దు, మానివేయి. లోకాశలతో సేవ చేయుట మానివేయుదము. అలాగే దుర్నీతి వలన కలుగు బహుమానమును కోరి నామకార్థతను పూజించుటను విడిచిపెడదాం. ప్రియమైన వారులారా, నీవు నామకార్థమైన స్థితిని ప్రేమిస్తే నీకేం దొరుకుతాయి? ద్రాక్ష పండ్ల అడలు దొరుకుతాయి. నీకు లోకమిచ్చేటటువంటి, ఇతర దేవతలు నీకు ఇచ్చేటటువంటి ఈ ద్రాక్ష పండ్ల అడలు గొప్పవా? నీ ప్రాణప్రియుడు నీకు అనుగ్రహించిన సమృద్ధి గొప్పదా? చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరిచెను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేయుదును. ప్రియమైన వారలారా, జాగ్రత్త. ద్రాక్ష పండ్ల అడలు అవి నిజమైనవా? నీ ప్రాణప్రియుడు నీకు ఇస్తూ ఉన్న ధాన్య ద్రాక్షారస సమృద్ధి నీకు గొప్పదా? పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన ఇశ్రాయేలీయులు యెహోషువ ఎదుట అపవాది ఎండిన భక్ష్యములు తీసుకొని వచ్చి మోసం చేశాడు. ఎదురుగా పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి, కనబడుతూ ఉన్నాయి. కానీ ఎండిన భక్ష్యముల కొరకు గిబియోనీయులు మాయోపాయము చేత దురదేశము నుండి వచ్చామని చెప్పి ఎండిన భక్ష్యములు చూపించారు. ఆ ఎండిన భక్ష్యాల్లో కొన్ని పుచ్చుకొని ఏం చేశారట? వారితో సమాధాన పడ్డారు. కొన్ని రోజులకే తెలుసుకున్నారు వారు ఎంతో దూరం నుండి వచ్చిన వారు కాదు, వారి ప్రక్కనున్న వారే అని. జాగ్రత్త. అపవాది ఇలాగే మోసం చేస్తాడు. నీ ఎదురుగా పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్న ఎండిన భక్ష్యముల చేత నిన్ను మోసగిస్తాడు. వద్దు. నీ ప్రాణప్రియుని సమృద్ధిని విడిచి లోకములో దుర్నామకార్థతను బట్టి కలిగేటటువంటి ఫలమును, లోకపు పోకడలను బట్టి కలిగేటటువంటి భాగ్యమును నీవు ప్రేమించవద్దు, ఆశించవద్దు. జాగ్రత్త సుమా. చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలికి ఆశించితివి. ఇదే దుర్నీతి వలన కలిగేటటువంటి బహుమానము. బిలాము ఆశించినది ఇదే. బిలామును సోదెగాడుగాను వ్యభిచారిగాను ఆత్మ తండ్రి తీర్చిదిద్దుటకు కారణం ఇదే. జాగ్రత్త. దేవుడిచ్చినటువంటి కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి ఏం చేయకూడదు? దుర్నీతి వలన కలిగే బహుమానమును ఆశించకూడదు, ప్రేమించకూడదు. నువ్వు లోక జ్ఞానముతో లోకానుసారముగా లోక పద్ధతులను బట్టి నువ్వు సంఘములో నడుచుకుంటే నీకు లోకానుసారమైనవి రావచ్చుగాక. కానీ నీవు నీ దేవుని యొక్క అనుగ్రహమును పోగొట్టుకుంటావని మర్చిపోవద్దు. అదే ఈ హోషేయ గ్రంథం ఇచ్చే సందేశము.
కనుక ప్రియమైన వారిలారా, నామకార్థతను బట్టి లోకమిచ్చేటటువంటి అంజూరపు అడలను కోరి ఇతర దేవతలను పూజించవద్దు. ముందుకు వెళ్తూ ఉన్నాను. 4వ అంశము, యాజకునితో జగడమాడి జ్ఞానము లేక నశించి అధిక పాపము చేసిన సంఘము. యాజకునితో జగడమాడి జ్ఞానము లేక నశించి అధిక పాపము చేసిన సంఘము. చూడండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి ఏం చేస్తారట? ఎవరైతే సత్యమును బట్టి బోధిస్తూ ఉన్నారో, దేవుని ధర్మశాస్త్రమును కలిగిన యాజకునితో ఏం చేస్తారట? వారు జగడమాడతారు. ఎందుకు జగడము? దేవుని వాక్యము వారి నామకార్థతను ఖండిస్తుంది, వారి జీవిత మార్గమును సరిచేస్తుంది. అందును బట్టి వారికి కలిగే దుర్నీతి వలన కలిగే బహుమానము వారికి దొరకనందువలన, చెప్పండి, దుర్నీతి వలన కలిగే బహుమానము దొరకనందువలన యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? అప్పగించాడు. అంటే బేతనయ్య మరియా ప్రభువును అభిషేకించింది. మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరు తెచ్చి, ఆ అత్తరు విలువ 300 దేనారములు. దీనిని ఆమె గనక తేకుండా ప్రభువు శిరస్సు మీద పోసి అభిషేకించకుండా 300 దేనారములు జమ చేసిన ఎడల, ఆయన చేతికిచ్చిన ఎడల 30 దేనారములు దొంగిలించేవాడు. ఎవరు? యోధా. తను దేనినైతే ఆశించి కోరుకున్నాడో అది తనకు దొరకకపోయేసరికి, ఆ దుర్నీతి వలన కలిగే బహుమానము దొరకకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి ఆలోచన చేశాడు. దేని కొరకు? 30 వెండి నాణెముల కొరకు. ఆహా, దుర్నీతి యొక్క దుస్థితి ఏమిటో చూడండి. ఇట్ విల్ ట్రై టు కంపెన్సేట్ ఇట్స్ ఈవిల్ డిజైర్ సమ్హౌ ఆర్ ద అదర్. ఏదో ఒక రీతిని ఈ దుర్నీతిని ప్రేమించేటటువంటి, అనగా ఈ పడుపు కూలిని ఆశించేటటువంటి స్వభావము నీలో ఉన్న ఎడల ఏదో ఒక రీతిని దాని దురాశను తీర్చుకోవడానికి నీకు సదుపాయములు చేస్తుంది అపవాది. అందుకొరకే పరిశుద్ధాత్మ తండ్రి రాయించారు. ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో, అవిధేయులైనటువంటి వారి ఆత్మలను ప్రేరేపించు శక్తికి అధిపతి. నీవు విధేయత కలిగి ఉంటే నీ ఆత్మను అపవాది ఏం చేయలేడు? ప్రేరేపించలేడు. నీవెప్పుడైతే అవిధేయతలోనికి వెళతావో అప్పుడు అవిధేయులైన వారి ఆత్మలను ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన అపవాదికి నీవు నీ అంతరంగంలో పడిపోతుంది. జాగ్రత్త. కనుక తన ధనవాంఛను తీర్చుకోవడానికి యాజకుల దగ్గరికి వెళ్ళాడు, బేరమాడాడు, డబ్బులు తీసుకున్నాడు, సమయం చూచాడు, అప్పగించేశాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్త. అందుకే ఈ కాలము నాటి సంఘమును ఆత్మ తండ్రి హోషేయ గ్రంథము ద్వారా బహుగా హెచ్చరిస్తూ ఉన్నారు. వద్దు వద్దు, అంజూరపు అడలను నీవు కోరవద్దు, లోకములోని అంజూరు పడలు. అయ్యో, నీవు ఇతర దేవతలను, లోకమును ప్రేమిస్తే, నమ్మకార్థతను పూజిస్తే నీకు అంజూర పడలు వస్తాయేమో కాక వాటిని ప్రేమించవద్దు. ఒకవేళ వాటిని నీవు ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అనంటే యాజకునితో జగడమాడతావు. యాజకునితో జగడమాడితే నీకు కలిగేటటువంటి పర్యవసానం ఏమిటి? 6వ వచనం చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ప్రియమైన వారులారా, అందుకే లంచం ఏం చేస్తుందట?
గ్రుడ్డితనం కలుగజేస్తుందట, నీతిమంతుని మాటలకు అపార్థం కలుగజేస్తుందట లంచము. కనుక ప్రియమైన వారులారా, ఇదిగో ఈ కాలము నాటి సంఘములో ఉన్న దుస్థితిని ఆత్మ తండ్రి ఈ రీతిని ఎండగట్టుచూ ఉన్నారు. జాగ్రత్త, వద్దు వద్దు, జగడమాడవద్దు. జగడమాడితే అందుకొరకే తండ్రి గారు అన్నారు, పేద క్రైస్తవుడా సెదదీర్చుకో, నీదే గదయా ముక్తి, బాధలు పొందినా ఖేదము పొందకు, వాదములాడకు, మోదముందుము, వాదములాడకు మరలా అని అన్నారు తండ్రి గారు. కనుక ప్రియమైన వారులారా, జగడమాడని ఎడల నువ్వు జ్ఞానం కలిగి ఉంటావు. ఇక్కడ జగడమాడినందువలన ఏం జరిగింది? జ్ఞానము లేక నశించిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ తదుపరి ఏమి జరిగినది? చాలా అధిక పాపము చేసిన సంఘము, అధిక పాపము చేసినటువంటి సంఘం. చూడండి 7వ వచనం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ప్రియమైన వారులారా, ఏమిటి కలిమి? ఈ కలిమి అంజూరప అడలను కోరి లోకమును స్నేహించినందువలన, ప్రేమించినందువలన కలిగిన కలిమి. లోకమును ప్రేమించి స్నేహించినందువలన నీకు కలిమైతే కలిగింది, కానీ నీకు వాటిల్లిన దుస్థితి ఏమిటో తెలుసా? నీవు అధిక పాపము చేసేటటువంటి స్థితిలోనికి నీవు వెళ్ళిపోయావు. ఆయనేమో బహుగా ఫలించండి అని ఆయన అంటే, ఈ లౌదికేయ సంఘం ఏం చేస్తూ ఉన్నదట? అధిక పాపమును చేస్తూ ఉన్నది. వారి ఘనతను నీచ స్థితికి మార్చుదురు. 7వ వచనం, వారి ఘనతను నీచ స్థితికి మార్చుదురు. నా జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. వారు పాపములను ఆహారముగా చేసుకొందురు. అమ్మో, ఎన్ని భయంకరమైన మాటలు! పాపములే ఏమిటట ఇక వారికి? ఆహారం. ఆహార పానీయాలు అవసరం లేదు వారికి, ఇక పాపం ఉంటే చాలు, భోంచేస్తూనే ఉండటం. ఎందుకని? జ్ఞానం నశించింది కదా. జ్ఞానం నశించినప్పుడు జనులు పాపమును భోజనం చేస్తారు, ఆహారంగా మార్చుకుంటారు. ఆ పాపమును అధిక పాపము చేయడానికి వాడుకుంటారు. అందుకొరకే 3వ అధ్యాయంలో ఏముందో చూడండి. 4వ వచనము, నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. అధికమైన పాపము చేసినందువలన ఈ సంఘములో ఏమీ లేదు. చాలా దినములు బలి అర్పించని స్థితి, ప్రార్థన చేయలేని స్థితి, కూడుకొనలేని స్థితి, దేవునికి యోగ్యమైన మనవులు సమర్పించలేని స్థితి, బలి అర్పించలేని స్థితి, సమర్పణ చేసుకోలేని స్థితి. ప్రియమైన వారులారా, హోషేయ గ్రంథము పాత నిబంధన సంఘము యొక్క దుస్థితిని ఎండగట్టి క్రొత్త నిబంధన సంఘమునకు నీతి పాఠమును నేర్పించే పాఠము. మరి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనుకున్నాను మానవరీత్యా, అయ్యా, హోషేయ గారి అనుభవం కష్టమైనదా, యెహెజ్కేలు గారి అనుభవం కష్టమైనదా? ఇరువురిని కూడా నువ్వు సూచనలుగానే చేశావు కదా. యెహెజ్కేలు గారికి మనుష్య మలాన్ని మలమును నీవు నిర్ణయించావు భోజనం చేయమని, కానీ ఆయన వేడుకున్నప్పుడు గోమలమును నీవు నిర్ణయించావు. అయ్యా, ఇవి మేము ఊహించగలమా? కానీ వారు నీ ఆత్మవశమయ్యారు గనుక ఆ కాలము నాటి సమాజమును గుర్చిన, సంఘమును గుర్చిన నీ అంతరంగములోని తీవ్రత వారి మనస్సులోనికి వెళ్ళినది గనుక నువ్వేమి చెప్తే అది చేయడానికి వారి శరీరములు సిద్ధపడ్డాయి. కనుక అయ్యా, యెహెజ్కేలు గారి వలె ఆ పనిని చేయుట కష్టమా, గోమలమును భుజించుట కష్టమా?
హోషియా వలె గోమెరును వివాహము చేసుకొనుట కష్టమా అని నా మనసే ఆలోచన చేసింది. ప్రియమైన వారలారా, గోమలం వలన శరీరానికే బాధ, గోమెరు వలన నీ ఆత్మకు బాధ. జాగ్రత్త. గోమెరు అనగా వ్యభిచారిణి. వానిషింగ్, ఇంగ్లీష్లో అర్థం ఏమిటంటే గోమెరు అంటే వానిషింగ్. వానిషింగ్ అంటే ఏమిటి? ఆవిరైపోవటం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవటం. హైలీ అన్సటిల్, ఎంత మాత్రమో కూడా నమ్మకము లేనటువంటి స్థితి గోమెరు అనంటే కష్టం సుమా. అయ్యా, నీ బిడ్డల్లో పడ్డారు. ఎందుకని? వారి ఆత్మలను ప్రేరేపించినటువంటి నీ అంతరంగములోని వేదన, ప్రసవ వేదన వారి హృదయములను మండించింది కనుక వారు ఆయా పనులు చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడ్డారయ్యా. ఈ కాలానికి నీవు మమ్మల్ని అలా చేయడానికి నీవు నిర్ణయించుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి, మా సమర్పణ సమ్మతి పడగలదా అయ్యా? మా శరీరములు సహకరించగలవా? మా ఆత్మలు ఆ భారమును భరించగలవా అని నా మనస్సు, నా బలహీనమైన స్థితిని ఆయన ఎదుట ఒప్పుకొన్నది ఈ గ్రంథం యొక్క ధ్యాన సమయములో. కనుక ప్రియమైన వారలారా, చాలా దినములు బలి అర్పించలేని స్థితి అనగా ఎంతైనా దేవునికి దూరమైపోయే స్థితే తప్ప దగ్గరయ్యే స్థితి లౌదికీయ సంఘములో లేనే లేదు. అందుకే యాజకునితో జగడమాడుతున్నారు, జ్ఞానము లేక నశిస్తూ ఉన్నారు, అధిక పాపము చేస్తూ ఉన్నారు, అధిక పాపము చేయజూస్తూ ఉన్నారు. త్వరగా ముందుకెళ్ళిపోతాను. ఇంకా చూడండి, 5వది, యెహోవాను లక్ష్యపెట్టుట మాని మతి చెడి వ్యభిచార మనస్సు చేత త్రోవ తప్పింపబడిన సంఘము. 4వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు. ఏమిటట? యెహోవాను లక్ష్యపెట్టుట అంటే ఈ రోజుల్లో దేవా నువ్వేం చెప్తావయ్యా అని దేవుణ్ణి అడగటం ఏమైపోయింది? అది మృగ్యమైపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఏ హోక్స్. హోక్స్ అంటే ఏమిటంటే అది ఒక భ్రాంతి అయిపోయింది అన్నమాట. ఊరుకో, వ్యర్థమైన మాటలు చెప్పకు, హంబగ్ చెప్పకు, నిరర్థకమైన మాటలు చెప్పకు. ఏంటి దేవుణ్ణి అడగటం ఏంటి? ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో ప్రభువుని అడిగి చేయటం అనేటటువంటిది ఏమైపోయింది? ఒక అపహాస్యానికి హేతు అయిపోయింది. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిన స్థితి అనగా ఆయనను విచారణ చేయుట మానినటువంటి స్థితి. ఆ తదుపరి దానిని బట్టి ఏమైందట? మతి చెడినది. చూడండి 11వ వచనం, 4:11. మద్యపానము చేతను వారు మతి చెడిరి. ఆయన లక్ష్య పెట్టకపోతే, ఆయనను విచారించకపోతే జరిగేదేమిటి? మతి చెడిపోతుంది. మతి చెడిన స్థితిని బట్టి చెప్పండి, వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా. ఏ సంఘం ఇది? ఆయనను లక్ష్య పెట్టక మతి చెడిన స్థితిలో వ్యభిచార మనస్సును బట్టి త్రోవ తప్పింపబడినటువంటి సంఘము. ప్రియమైన వారలారా, జాగ్రత్త, జాగ్రత్త. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అవర్ ఫాలీస్. మన బుద్ధిహీనమైన కార్యములన్నిటికీ కూడా, మన మతి చెడిన స్థితి అంతటికి కూడా మనమే కారణం తప్పని ప్రాణప్రియుడి అన్నిటికీ కారణము కాడు, మరెవరూ కూడా కారణము కాదు. వీఆర్ రెస్పాన్సిబుల్, దట్స్ ఆల్. కనుక ఈ సంఘమును ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఎలా ప్రేమిస్తున్నారో మరలా చూద్దాం. మరి ఇది సుదీర్ఘమైన పాఠం. కొంచెం విసుగు కొనకుండా నాతో పాటు మీరు కూడా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ముందుకు వెళ్తూ ఉన్నాను. 6వ అంశం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడి తమ దేవుని యొద్దకు తిరిగి రాలేని సంఘము.
అయ్యో, తమ క్రియల చేత అభ్యంతరపరచబడ్డారు. 5:4 తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. అయ్యో అయ్యో, ప్రియమైన వారులారా, వ్యభిచార మనస్సు త్రోవ తప్పిస్తుంది. వ్యభిచార మనస్సు ఆయన ఎరుగకుండా చేస్తుంది. 5:4 చెప్పే సందేశం అదే. నీవెప్పుడైతే వ్యభిచార మనస్సు చేత త్రోవ తప్పించబడతావో, ఆయనను ఎరుగకుండా మారిపోతావో, అప్పుడు నీవు అభ్యంతరపరచబడతావు. అభ్యంతరపరచబడి దేవుని యొద్దకు తిరిగి రాలేకపోయే సంఘం. అయ్యో, ఎంత విచారం ఆత్మ తండ్రికి. రాగలిగినారా? నిషేధ ఫలమును భుజించినటువంటి మన ఆది తల్లిదండ్రులు వారి క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తిరిగి రాగలిగారా? రాలేకపోయారు. చల్లపోట వారిని వెతుక్కుంటూ వచ్చినటువంటి తండ్రి యొక్క స్వరము యొద్దకు వారు రాలేకపోయారు. అందుకొరకే చూడండి 6-7 వచనములు, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అయ్యో, ప్రియమైన వారులారా, జాగ్రత్త, వద్దు. మనము ఎప్పుడైతే వ్యభిచార సంబంధమైన అంటే లోకానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉంటామో అప్పుడు మన క్రియల చేత అభ్యంతరపరచబడతాం. మన క్రియల చేత అభ్యంతరపరచబడినప్పుడు ఆయన యొద్దకు తిరిగి రాలేము. ఆయన యొద్దకు తిరిగి రాలేము. ఆయన యొద్దకు తిరిగి రాలేనప్పుడు ఆదాము నిబంధనను మీరినట్లు మనం కూడా నిబంధనను మీరిన వారమైపోతాం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రైట్. కనుక ప్రియమైన వారులారా, వద్దు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడే స్థితిని దాటుకుందాం. తరువాత మానవ పద్ధతిని బట్టి ప్రవర్తించి రోగగ్రస్తమై అశూరీల యొద్దకు పోయిన సంఘము. 5:11-13 ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. ప్రియమైన వారులారా, లోకంలో 10 మంది నడిచింది బాట అంటది లోకం. కనుక ఈ సంఘం కూడా ఏమంటుంది? లోకం ఎట్లా నడిస్తే నేను కూడా అలాగే నడుచుకుంటాను. లోకం ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను. లోకం ఎలా సంతోషిస్తుందో నేను అలా సంతోషిస్తాను. ఏమిటది? మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరేటటువంటి స్థితి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనగోరి బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పరమునకు పోయేటటువంటి జీవ మార్గాన బుద్ధిమంతుడు నడుచుకుంటాడట, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి. మానవ పద్ధతిని ప్రవర్తించగోరు వారు పాతాళానికి వెళ్ళేవారా, పరలోకానికి వెళ్ళేవారా? పాతాళానికి వెళ్ళేవారు. వద్దు సుమా, మానవ పద్ధతిని బట్టి. ఎందుకు అనంటే ప్రభు సువార్తలో స్పష్టంగా చెప్పారు, మనుషులకు ఏదైతే ఘనమైనదో, మనుషులలో ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. కనుక మానవ పద్ధతులను బట్టి ప్రవర్తింపగోరుచు ఉన్న ఈ సంఘము ఎలాగున్నది? దేవుని దృష్టికి అసహ్యకరంగా ఉంది. అందుకే ఏమంటున్నారు ఆయన, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రియమైన వారులారా, ఎంత విచారకరం చెప్పండి. అయ్యా, ఎంత వేదనని ఆ ప్రవక్త ఎలా కడుపులో పెట్టుకోగలిగాడయ్యా? కడుపులో పెట్టుకున్నాడయ్యా. లేకపోతే మా కొరకు రాయించగలిగేవాడా? రాయగలిగేవాడా? మా కొరకు చేయగలిగేవాడా? ఆ పనులన్నీ రాయించినావు, చేయించినావు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. కనుక
నీకు స్తోత్రములు అని ప్రభువును మనమే స్తుతించుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, చూద్దాం మరి ఒక అంశాన్ని మనం చూద్దాం. 7 మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరి రోగగ్రస్తమైన స్థితిలోనికే వెళ్ళిపోయింది సంఘము. అష్షూరీయుల యొద్దకు పోయింది సంఘము. చూడండి 13వ వచనం. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. అయ్యో ప్రియమైన వారలారా, రాజైన యారేబును పిలుచుకొనెను, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు. ఎవరట ఈ యారేబు? ఈ యారేబే ఇదిగో ఈ లోకాధికారి బాగు చేస్తాడా? బాధను హెచ్చు చేస్తాడు, కానీ లోకాధికారి ఎంత మాత్రము కూడా బాగు చేయలేడు. కనుక అయ్యా, ఈ సంఘమే రోగగ్రస్తమైన సంఘం కాదా? ప్రతివాడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడని రాయించిన రీతిని ఇదిగో నాయనా, ఎప్పుడైతే అయ్యా మానవ పద్ధతిని బట్టి మేము ప్రవర్తిస్తూ ఉన్నామో అప్పుడు రోగగ్రస్తులమవుతూ ఉన్నాం. దానిని బట్టి లోకాధికారిని నమ్ముకొనుటకు వెళ్ళిపోవచ్చు ఉన్నాం. ఇది సంఘము యొక్క దుస్థితి. రైట్. తరువాత ఎగిరిపోవు మేఘము వలె, ఆరిపోవు మంచు వలె భక్తి నిలువని సంఘము. హోషేయ 6:4. తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లను, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. ప్రియమైన వారులారా, తెల్లవారుగానే ఎగిరిపోతూ ఉన్నది మేఘము కాదా? తెల్లవారుగానే మేఘాలు కనబడతాయి, ఉంటాయా? అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, ఒకదాని వెనుక ఒకటి తరలిపోతూ ఉంటాయి. గాలి వాటిని కొంచుకొని పోతూ ఉంటుంది. ఆ తరువాత ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు. కనుక ఎగిరిపోయే స్థితి, ఆరిపోయే స్థితి, ఈ రెండు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ? ఈ కాలము నాటి సంఘములో. ప్రియ విశ్వాసీ, వద్దు, ఎగిరిపోనీయవద్దు, ఆరిపోనీయవద్దు. నీ యొక్క ప్రేమ ఎగిరిపోనీయవద్దు, నీలోని ఆత్మ ఆరిపోనీయవద్దు. ఇది నిలువజాలని భక్తి. ఇది నిలువజాలని భక్తి. కనుక ప్రియమైన వారలారా, జాగ్రత్త. ఎప్పుడైతే మన భక్తి నిలువజాలకపోతుందో అప్పుడు ఎగిరిపోయే మేఘంలాగా ఉంటాం, ఆరిపోయే మంచులాగా ఉంటాం. వద్దు. నీ ప్రాణప్రియుడే నిలకడైన ప్రేమను నీకు ఇస్తూ ఉన్నాడు. నీ ప్రాణప్రియుడు చెట్టునకు మంచు వలె నీకున్నప్పుడు నీ అంతరంగములోని ఆయన చల్లదనమును, ఆయన ఆత్మ యొక్క సహవాసమును నీవెందుకు ఆరిపోనట్లుగా చేసుకోవాలి? ఆరిపోనియద్దు సుమా. ప్రాతకాలమునప్పుడు మంచు ఆరిపోయేటట్లుగా నీవు ఆరిపోవద్దు. ఇదే ఈ సంఘం యొక్క దుస్థితి. తరువాత హృదయపూర్వకముగా ఆయనను బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి తమ చెడుతనమును ఆయన జ్ఞాపకము చేసి కొనడని తనలో తాను అనుకొనొచ్చు మురియుచ్చు ఉన్న సంఘము. 7వ అధ్యాయం 14వ వచనం 2వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 2వ వచనం. హృదయపూర్వకముగా ఆయనను వేడుకొనక బ్రతిమాలు కొనక శయ్యలపై పరుండి తన చెడుతనమును ఆయన ఎంత మాత్రమును జ్ఞాపకము చేసుకొనడని తనలో తాను అనుకొనొచ్చు మురియుచు ఉన్నటువంటి సంఘం. ఎంత విచారం చెప్పండి. ఆయన హృదయపూర్వకంగా బ్రతిమాలుకునే స్థితి లేదు. కానీ ఏమున్నదట? 7వ అధ్యాయం 14వ వచనం.
హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయదు. ఆయనకి తెలుసులే మా బలహీనతలన్నీ అని ఏం చేస్తూ ఉన్నారట? అంగలార్చేది లేదు, వేడుకునేది లేదు, హృదయపూర్వకముగా బ్రతిమాలుకునేది లేదు, కానీ పడకల మీద పరుండి కేకలు వేసేటటువంటి. ఓ సంగమా, వద్దు, కష్టపడు కష్టపడు కష్టపడు. అప్పుడు నీవు ఈ లౌదికీయ సంగత స్థితిలో నుండి నువ్వు బయటకు వస్తావు. రైట్. తర్వాత 2వ వచనం, మన చెడుతనమును ఆయన జ్ఞాపకము చేసుకొనుడని తమలో తాము అనుకొందురు. అయ్యో, ఎంత విచారం! ఆయన ప్రేమామయుడే, కానీ ఆ ప్రేమని చులకన చేయవద్దు. ఆ ప్రేమను చులకన చేస్తే కృపను లోకువ కట్టిన దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ కడవరి కాల సంఘమే ఆయన ప్రేమను చులకన చేసి కృపను లోకువ కట్టిన సంఘముగా మారిపోయినది. ఆ సంఘముతో నీవు కలుసుకొనవద్దు. కనుక ప్రియమైన సంఘమా, హృదయపూర్వకముగా తండ్రిని బ్రతిమాలు కొనక శైలపై పరుండి నా చెడుతనమును ఆయన జ్ఞాపకము చేసుకొనుడని నీలో నీవు అనుకొనవద్దు, నీలో నీవు మురియవద్దు. తరువాత అక్కరకు రాని విల్లువలే ఆయన తట్టు తిరుగక ఐగుప్తులో అభాస్యము నొందిన సంఘం. 7:16 ఏమిటట? ఈ సంఘం ఎలాగున్నది? వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు. మధ్యలో చదివాడు. ప్రియమైన వారులారా, విల్లు ఏమిటి? బాణములు వేయటానికి ఉపయోగపడేది. అక్కరకు రాని విల్లు ఏమిటి? చాలా అర్థం ఉన్నది. ఇందులో వివరించడానికి సమయం లేదు. అన్యాయంగా సంపాదించుకోరు వాడు ఏం చేస్తాడట? తనది కాని గొడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు. అట్టి వాటిని వాడు సగము ప్రాయములో విడువవలసి వచ్చును. జాగ్రత్త. నీ ప్రాణ ప్రియునికి నీవు అవసరమైన సమయంలో వాడబడకపోతే, నీవు ఇదిగో అక్కరకు రాని విల్లువలే నీవు మారిపోతే ఏం చేయాల్సి ఉంటుంది? నువ్వు ఎలా మారిపోతావు? తనది కాని గుడ్లను పొదుగు కౌసు పెట్టవలే ఉంటావు. సగము ప్రాయమున వాడు వాటిని విడవవలసి వచ్చు. తనది కాని గుడ్లను పొదిగితే ఆ పిల్లల్ని చేసిన తల్లి దగ్గర ఉంటాయా? అసలు తల్లి దగ్గరికి వెళ్ళిపోతాయా? కాకి వీలు చూసుకొని కోయిల గూట్లో గుడ్డు పెడుతుంది, కోయిల కూడా గుడ్డు పెడుతుంది, రెండింటినీ పొదుగుతుంది. కొంతకాలం అయ్యేసరికి ముందు అది పిల్లగా ఉన్నప్పుడు రెండింటినీ సాకుతుంది కోయిల. తర్వాత కాలంలో దాని స్వరం మారిపోయేసరికి దాన్ని పొడిచి తరిమేస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? కాకి తల్లి వచ్చి చేరదీస్తుంది. కష్టపడి పొదిగిన కోయిలకు కోయిల పిల్ల దొరికిందా? లేకపోతే కాకి పిల్ల తిరిగి తన తల్లి యొద్దకు వెళ్ళిందా? కోయిలకు పిల్ల దొరకలేదు. సగం ప్రాయంలో వాటిని విడిచిపెట్టాల్సి వచ్చేసింది. జాగ్రత్త. మీరు కూడా అక్కరకు రాని విల్లువలే ఉండవద్దు సంగమా. యవన కాలమున బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా మీరు ఉండండి. యవన కాలంలో పుట్టినటువంటి కుమారుల వలె. కనుక ప్రియమైన వారులారా, ఈ దినమున ఈ సంఘము యొక్క దుస్థితిని చూచి మనము అలా ఉండవద్దు. అక్కరకు రాని విల్లు వలె ఆయన తట్టు తిరుగక ఐగుప్తులో అభాస్యమునొందిన సంఘము. కనుక మనం అక్కరకు రాని విల్లు వలె ఉంటే మనకు మిగిలేదేంటి? ఐగుప్తు అంటే లోకం, లోకములో అపహాస్యం పాలైనటువంటి స్థితి. తరువాత ఆయనకు తరువాత 8వ అధ్యాయం 4-5 వచనములు. 8వ అధ్యాయం 4-5 వచనములు. ఆయనకు అనుకూలము కాని రాజులను అధిపతులను నియమించుకొని ఎంతకాలమైనను పవిత్రత నొందజాలని సంఘము. ఎంతకాలమైనను పవిత్రత నొందజాలని సంఘం ఏం చేస్తుందట?
ఆయనకు అనుకూలం కానటువంటి రాజుల్ని అధిపతుల్ని నియమించుకుంటుంది సంఘం. ప్రియమైన వారలారా, ఎంత విచారం! దేవునికి అనుకూలమైనటువంటి వారిని మనం అధిపతులుగాను, యాజకులను గాను, అలాగే అధికారులను గాను నియమించుకోవాలి. కానీ ఏం చేయకూడదు, మనకు అనుకూలమైనటువంటి వారిని మనం పోగు చేసుకోకూడదు. మనకు అనుకూలమైనటువంటి వారిని మనం ఏర్పాటు చేసుకుంటే మనం ఏ చెవులు కలిగిన వారమైపోతాం, దురద చెవులు కలిగిన వారమైపోతాం. కనుక ఈ సంఘము ఆ సంఘము దురద చెవులు కలిగినటువంటి సంఘముగా ఏం చేసిందట? ఆయనకు అనుకూలము కాని రాజులను, అధిపతులను, తనకు అనుకూలమైనటువంటి అధిపతులను, రాజులను ఏర్పాటు చేసుకొని, చెప్పండి, ఎంతకాలమైననో పవిత్రత నందజాలని స్థితిలోనికి వెళ్ళిపోయింది. నీకు అనుకూలంగా చేసుకుంటే నీకు శుద్ధి అయ్యేటటువంటి, నీకు మార్పు కలిగించే బోధలు వారెందుకు చేస్తారు? దేవునికి అనుకూలమైన యాజకులు, బోధకులు, అధికారులు, అధిపతులు ఏం చేస్తారు? ఓ సంఘమా, నిన్ను పవిత్రపరుస్తారు, నిన్ను బాగు చేస్తారు. నీకు నువ్వు బాగు చేసుకునేవారు నిన్ను బాగు చేయలేరు. నిన్ను బాగు చేయని కారణమున ఎంతకాలమైనా కూడా నీవు పవిత్రత నొల్లని స్థితిలోకి ఉండిపోతావు. తరువాత 9వ అధ్యాయం 1వ వచనం, అన్యజనుల వలె సంభ్రమపడేటటువంటి సంఘము ఇశ్రాయేలు, అన్యజనుడు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషించు. ఇవన్నీ బాధాకరమైన బోధలే కదా. లోకంలో సినిమా పాటలు, సినిమా రాగాలు, సినిమా డాన్సులన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాయి? క్రైస్తవ సంఘంలోని వేదికల మీదకి, క్రైస్తవ సంఘంలోని ఆరాధనలన్నిటిలోనికి వచ్చేసినాయి. దేన్ని బట్టి? అన్యజనులు సంతోషించున్నట్లుగా సంభ్రమపడి సంతోషించేటటువంటి స్వభావాన్ని బట్టి. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషించవద్దు. మీ గుండెల మీద రాసుకోండి ఈ వాక్యాన్ని. ప్రియమైన వారలారా, జాగ్రత్త. అయ్యా, నాదే సంతోషం ఈ కాలంలో, అన్యజనుల వలె సంతోషిస్తున్నానా? నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానా? మీ గుండెల మీద రాసుకోండి ఈ వాక్యాన్ని. అప్పుడే పరమగీతంలోనికి మనం ప్రవేశిస్తాం. లేకపోతే వెళ్ళలేం. ఏదో ధ్యానం చేసుకున్నామంటే చేసుకున్నాం అన్నట్లే ఉంటాం. జాగ్రత్త సుమా. రైట్. అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషించు. ఇది ఆ సంఘము. తరువాత 13, కపటమైన మనస్సుతో ఆయనకు భయపడక వట్టి మాటలు పలికి నీళ్లలో కొట్టుకొని పోగు నురుగుగా మారిపోయినటువంటి సంఘము. చాలా ఉన్నాయి. 10వ అధ్యాయం 2, 3, 7 వచనములు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2, 3, 7 వచనములు. కపటమైన మనస్సుతో ఆయనకు భయపడక వట్టి మాటలు పలికి నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుగా మారిపోయినటువంటి సంఘము. అయ్యో ప్రియ సంఘమా, ఏమిటి దుస్థితి? వద్దు. ఇందాక వ్యభిచారమైన మనస్సు చూసాం, ఇప్పుడు కపటమైన మనస్సు చూస్తూ ఉన్నాం. చూడండి 10వ అధ్యాయం 2వ వచనం. వారి మనస్సు కపటమైనది, వారి మనస్సు కపటమైనది. 4వ వచనం, వట్టి మాటలు పలుకుదురు. తరువాత చెప్పండి 7వ వచనం, నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానము. కనుక ప్రియమైన వాళ్ళకు వద్దు. మనం ఎప్పుడైతే కపట మనస్సు కలిగి ఉంటామో అప్పుడు ఆయనకి భయపడం. అప్పుడు కపట మనసును బట్టి వట్టి మాటలే పలుకుతాం. వట్టి మాటలు పలికితే చెప్పండి, నీళ్లలో కొట్టుకొని పోవు నురుగు వంటి వారిగా మారిపోతాం. ఎంత బలహీనమైన స్థితి! దీన్ని బట్టి చెడుకు లోబడిపోయిన స్థితిని బట్టి ఇదే ఈ సంఘం యొక్క దుస్థితి. తరువాత మరి ఎక్కువ వివరించట్లేదు. 14, నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలేనున్న సంఘము. చాలా విచారం. ఈ రెండు కూడా చివరి వివరించాలంటే ఎంత సమయమైనా వివరించవచ్చు వీటిని, కానీ ఊరికే చదివి వదిలేస్తున్నాను. జాగ్రత్త. ఇదే సంఘమట. నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలేనున్న సంఘం.
ఈ సంఘానికి ఏం కావాలి? నూర్చేటటువంటి స్థితి కావాలి, కంకులను త్రొక్కేటటువంటి స్థితి కావాలి. ఏమొద్దు? దున్నే స్థితి వద్దు, నాట్లు వేసే స్థితి వద్దు, నీరు కట్టే స్థితి వద్దు, కోత కోసే స్థితి వద్దు. ఒకే పని కావాలి. ఏ పని? నూర్చుకునే పని. ఇంకెవరో దున్నుతారు, ఇంకెవరో నీళ్లు పెడతారు, ఇంకెవరో నాట్లు వేస్తారు, ఇంకెవరో దుక్కి దున్నుతారు, ఇంకెవరో కలుపు తీస్తారు, ఇంకెవరో పెంచి పెద్ద చేస్తారు. నీకు మాత్రమే కావాలి? నాకు నూర్చే పనిలోనే అభ్యాసం. ఇది పాదుర్లకి, సంఘానికి. పాదుర్లేమో సంఘాన్ని నూర్చే పనిలో అభ్యాసం కలిగి ఉంటే, సంఘమేమో లోకాన్ని నూర్చే పనిలో అభ్యాసం కలిగి ఉంటుంది. లోకంలో మాట చెప్పుకుంటాం కదా, దొందే అని. అలా ఉన్నది ఈ క్రైస్తవ సంఘం, ఈనాటి సంఘము. కనుక నూర్పునందు అభ్యాసము కలదై ఏమి ఇష్టపడుతుందట ఈ పెయ్య? ఈ సంఘం అనే పెయ్య కంకులను త్రొక్కాల. ఎప్పుడు కంకులు తొక్కాల. ఎందుకని? నా మెడకి ఏం చేయొద్దు, నువ్వు కాడి మోపి పీడి భూమిలోకి తోడికెళ్ళమాక, నన్ను అక్కడ దున్నించమాక. నాకు కష్టం పీడి భూమిని దున్నాలంటే. ఎందుకని? నాగలితో దున్నేటటువంటి పని బలమైన పని, బరువైన పని, కష్టమైన పని. నాకు ఈ కష్టం వద్దు. నాకు ఎప్పుడేం కావాలా? జాయ్ రైడ్ అంటారు. అంటే నాకు ఎప్పుడు కూడా ఇదిగో ఇంకెవరో కోసుకొచ్చి ఆడ పడేస్తారు, ఆ కంకుల్ని ఏం చేస్తాను నేను హ్యాపీగా. ముందుగా బైబిల్ ఏమని చెప్తుంది? నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. కనుక నా మూతికి చిక్కం పెట్టరు కాబట్టి సరదాగా ఏం చేస్తాను? చక్కగా ఈ కంకులన్నీ నూర్చుకుంటూ ఉంటాను, 2 గింజలు నోట్లో వేసుకుంటాను, కొంత గడ్డిని నోట్లో వేసుకొని హ్యాపీగా ఏం చేస్తాను? తిరుగుతూ ఉంటాను. అదే ఏమిటి? ఒకనాటి సుఖానుభవమును సంతోషముగా భావించేటటువంటి స్థితి పేతురు గారు రాస్తూ ఉన్నారు. ఒకనాటి సుఖానుభవాన్ని సంతోషంగా ఎంచుకోవద్దు. ఒకనాడు ఎప్పుడో లోకంలో సంభ్రమపడి సంతోషించావు, అయిపోయింది. అది నీ సుఖానుభవం. ఒకనాటి సుఖానుభవాన్ని నేటి కాలపు సంతోషంగా ఎందుకు భావిస్తావు నీవు? ఎంత విచారం! ప్రియమైన వారలారా, లౌదికీయ సంఘ దుస్థితికి అంతులేదు. ఈ అంతులేని దుస్థితి ఎదుట పెండ్లి కుమారుడు అపారమైనటువంటి ప్రేమను ఎలా కనపరుస్తున్నారో చూద్దాం. ఇక ఎక్కువ నేను వివరించను, ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. చెడిపోయిన సంఘము యొక్క, పూర్తిగా చెడిపోయిన సంఘము యొక్క దుస్థితి. ఇప్పుడు ఈ సంఘమును ఎలా పెండ్లి కుమారుడు సంపూర్తిగా ప్రేమించారో ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. రైట్. కనుక వద్దు, మీ మెడ నున్నని మెడగా ఉంచుకోవద్దు, దాన్ని కాడిగా మోసేటటువంటి మెడగా ఉంచుకోండి. అప్పుడు ఏం చేస్తారు పెండ్లి కుమారుడు? ఎన్నడూ దున్ననటువంటి, చూడండి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము, కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడనో దున్నని బీడు భూమిని దున్నుడి. కనుక మీరు కాడి కట్టుకుంటే బీడు భూమిని దున్నుతారు. నేను కంకులు దొక్కుతాను అని అంటే గంతులు వేస్తూ రంకెలు వేస్తూ తిరుగుతూ ఉంటావు. దేని చుట్టూ? నూర్పులో అభ్యాసం కలిగిన స్థితి. దట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ అమాసింగ్ వెల్త్. ధనాన్ని సమకూర్చుకోవటమే కంకులు తొక్కటం అని అంటే. లోకములో నీవు ధన సమృద్ధి చేసుకోవడానికి ఇష్టపడకు. సంగమా, సేవకుడా, వద్దు. వెళ్దాం, పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక రైట్. సంపూర్తిగా ప్రేమించవచ్చు, చెరదీసిన ప్రాణప్రియుడు. నెంబర్ 1, విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతుల చేకాక ఆయనే స్వయముగా రక్షించుటకు పూనుకొనిన ప్రాణప్రియుడు.
హోషియా గ్రంథం 1:7. అన్ని రెఫరెన్స్లు కూడా హోషియాలోనే. 1:7. అయితే యోధా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఎవరట వీరు? విల్లు కాదు, ఖడ్గము కాదు, యుద్ధము కాదు, గుర్రము, రౌతులచే కాక ఆయనే స్వయముగా రక్షించుటకు పూనుకొనిన ప్రాణప్రియుడు. వీటన్నిటి మీద ఆధారపడింది సంఘం. నాకు ఇవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. వీటిని ప్రేమించింది, మోహించింది. అందును బట్టి ఇవి కాదు, నేనే నిన్ను స్వయముగా రక్షిస్తున్నాను. పెండ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు? ఈ కడవరి కాల సంఘమును ఆయన తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు, తన శక్తిని చూపిస్తూ ఉన్నారు, తన పరాక్రమమును చూపిస్తూ ఉన్నారు. 45వ కీర్తనలో ధ్యానం చేసుకున్నాం కదా, ప్రభావము కలిగిన పెండ్లి కుమారుడు, వైభవముతో నిండిన పెండ్లి కుమార్తె. కనుక తన ప్రభావములోని పరాక్రమమును ప్రాణప్రియుడే చూపిస్తూ ఉన్నారు. తర్వాత 2:1-10. ఏ స్థలములో ఆయన జనులు కారుని చెప్పబడిరో అక్కడే జీవము గల దేవుని కుమారులుగా పిలిపించినటువంటి ప్రాణప్రియుడు. ఏమిటి పెండ్లి కుమారుని యొక్క ప్రేమ అనంటే, లోకంలో మన పాప ఫలితాన్ని బట్టి, శాప దుస్థితిని బట్టి ఏమైపోయాం మనం? వీరు క్రైస్తవులా? వీరు అసలు దేవుని బిడ్డలు, ఆయన జనులా? వీరికంటే శాపగ్రస్తమైన వారు ఇంకొకళ్ళు లేరు. వీరికంటే దుస్థితి పరులైన వారు ఇంకొకళ్ళు లేరు. వాస్తవమే కదా. ఎస్కేల్ గ్రంథంలో ఆయన లేదా 16వ అధ్యాయంలో, సొదొమ సహా నీవు చేసిన దోషములలో సగమైన చేయలేదు ఓ యెరూషలేమా. Even Sodomites, they did not do even half of the atrocities and crimes that Jerusalem has committed at the time of its complete derailment. జాగ్రత్త ఎంతగా ఆయన మనల్ని ఒగ్గబట్టుకుంటూ ఉన్నారో ఇక్కడ కాలం. రైట్, ఆ రిఫరెన్స్లు మీరు వెతుక్కోండి. నేను ఎక్కువ సమయం మరి వాటి కొరకు నేను కేటాయించలేదు. కనుక ఏ స్థలములో ఆయన జనులు కారని చెప్పబడినో అక్కడే జీవము గల దేవుని కుమారులుగా పిలిపించిన ప్రాణప్రియుడు. తల ఎత్తరాని చోట కళలిచ్చి నిలిపినావంటే ఇదే కదా. ఎంత గొప్పగా జీవము గల దేవుని కుమారులని పిలిపించుటకు ఎంతగా నీవు ప్రయాసపడుతూ ఉన్నావో, మా నిమిత్తం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు. 1:10. రైట్. తర్వాత 3, ప్రేమతో ఆకర్షించి ప్రీతితో మాటలాడి ఆ కోరిలో నిరీక్షణ ద్వారముగా చేసిన ప్రాణప్రియుడు. 2:14-15. రైట్. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆ కోరు అనగా శ్రమగలలో నిరీక్షణ ద్వారముగా చేశాను. కనుక ప్రియమైన వారులారా, ఇది పెండ్లి కుమారుని ప్రేమ. మన దుస్థితి అంత విస్తారమైపోతుందో అంతగా ఆయన ప్రేమ మన మీద కుమరిస్తూ ఉన్నారు. దేనికి సాదృశ్యముగా? ఎక్కడ పాపము విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అనే వాక్యం మనకు సాదృశ్యంగా పెండ్లి కుమారుని కడవరి కాలంలో అపరిమితమైనటువంటి తన అంతరంగ ప్రేమను అలా కుమరిస్తూ సంగమంతా. కనుక ఏం చేస్తూ ఉన్నారట ఆయన? ఇదిగో ఆయన మనతో మాట్లాడి, ఇదిగో ప్రేమతో ఆయన మాట్లాడి తన యొక్క అనుగ్రహముతో ఆకర్షించి ఆ కోరులో నిరీక్షణ ద్వారముగా మార్చివేస్తుంది. ప్రియమైన వారులారా, ఏవైతే శ్రమగల అనుభవాలు ఆ కోరులోయ అనంటే, ఇదిగో యెహోషువ కాలములో అయ్యా తప్పు చేశాడే, వెలగలిగినటువంటి ఆ యొక్క షీనారు వస్త్రమును దొంగిలించాడే, వెండి బంగారములు దొంగిలించాడే ఆకానును చంపివేసినటువంటి లోయ, ఆకోరు లోయ. అందరికీ విచారమే, దుఃఖమే, దురాశను బట్టి దుఃఖము, దేవుని సమాజమును దేవుడు బాధించుటను బట్టి దుఃఖం. ఆ
నిరీక్షణ ఎక్కడైతే పాప ఫలితమును బట్టి అవమానము, తలదించుకొనుట, ఓటమి, శిక్ష, శ్రమ ఎదురవుతుందో అక్కడే ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ఇదిగో నిరీక్షణ ద్వారా చేస్తారు. ఇది నీ ప్రాణ ప్రేమ, ధైర్య, నిరీక్షణ ద్వారా ఏమిటి అనంటే పెండ్లి కుమారుడి యొక్క ప్రేమ సంపూర్ణతలోనికి నన్ను తోడుకొని వచ్చేటటువంటి రాజమార్గం అది నిరీక్షణ ద్వారా. రైట్, ముందుకు వెళ్తున్నాం. 4, దయాదాక్షిణ్యములు చూపటం వలన ప్రధానము చేసుకున్న ప్రాణప్రియుడు. 2వ అధ్యాయం 19-20 నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చటం వలన దయాదాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రధానము చేసుకొందును. సంపూర్తి ఎంత ప్రేమ ఇది! నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నిన్ను దయాదాక్షిణ్యములు చూపుట చేత నిన్ను ప్రదానం చేసుకునే ప్రేమ. వెళ్ళాడు కదా, గోమెర దగ్గరికి వెళ్ళాడు కదా ప్రవక్త. నమ్మకము లేని స్త్రీ దగ్గరకు వెళ్ళాడు కదా, వేశ్యని వివాహం చేసుకున్నాడు కదా ప్రవక్త. ఎంత కఠినమైన పరిస్థితి ఆయన ఆత్మకు. ఆయన తాళుకొని ప్రభు చెప్పిన మాట ప్రకారం చేసిన రీతిని ఈ భయంకరమైన దుస్థితిలో ఉన్న ఈ కాలము నాటి సంఘమును, సమాజమును ఆయనే ప్రదానం చేసుకుంటాడు. దయాదాక్షిణ్యమును చూపాలి. ఇక నిత్యము ఆయనకే ఆయన వారిగా ఉండిపోవుటకు ఆయన ప్రదానం చేసుకుంటాడు. 20వ వచనం, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. దయాదాక్షిణ్యాలను బట్టి ప్రదానం చేసుకున్నాను. నీవు ఆయన్ని నిత్యము ఎరిగి ఉండటానికి ప్రదానం చేసుకున్నాను. ఎందుకో 2 సార్లు ప్రదానం చేసుకోవాలి, మళ్ళా ఎన్నటికీ ప్రియమైన వారులారా, ఎంత దివ్యమైన సౌభాగ్యము ఈ కాలము నాటి సంఘానికి ప్రాణప్రియుడు అందిస్తూ ఉన్నారు. ఈ హోషేయ గ్రంథములో ఈ ప్రేమను తలంచి, ఈ ప్రేమను నమ్ముకొని, ఈ ప్రేమ మీద ఆధారపడి ఎక్కడికి రావాలి? పరమగీతంలోని సహవాసం దగ్గరికి రావాలి. అదే తండ్రి యొక్క అభీష్టము. ముందుకు వెళ్తున్నాను. తన రాకడ అనుగ్రహం అందించుటకై తిరిగి రప్పించిన ప్రాణప్రియుడు. 3వ అధ్యాయం 5వ వచనం, ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నందుటకై ఆయన యొద్దకు వద్దురు. గడిచిన దినాల్లో చెప్పుకున్నాం, ప్రేమ కావాలా, కృప కావాలా, అనుగ్రహం కావాలా? అనుగ్రహం గొప్పది. ప్రేమ లోకానికి అందించేది, కృప సంఘానికి అందించేది, అనుగ్రహం పెండ్లి కుమార్తెకు అందించేది. ఆ కాలమున ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం నందుటకై ఆయన యొద్దకు కనుక పరిశుద్ధాత్మ తండ్రి గారి అనుగ్రహం మనకు అందించడానికి ఏం చేస్తూ ఉన్నారట? పెండ్లి కుమారుడు మనల్ని తిరిగి రప్పిస్తూ ఉన్నారు. ఆయన యొక్క భయభక్తులు మనకు అందించడం ద్వారా. కనుక అయ్యా నీకు స్తోత్రం, ఏమిటి ప్రేమ అని చెప్పి ప్రభువును మనమే స్తుతించుకుందాం. తరువాత 6వది, ఉదయము తప్పక వచ్చు రీతిని ఉదయించి వర్షము వలె భూమిని తడుపు తొలకరి వర్షము వలె సంఘమును దర్శించుచు ఉన్న ప్రాణప్రియుడు. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. కనుక ఏం చేస్తూ ఉన్నారట? ఉదయం ఎలాగైతే వస్తుందో ఆయన కూడా అట్లాగే ఏం చేస్తూ ఉన్నారు? వస్తూ ఉన్నారు. ఎవరి దగ్గరికి? అనుదినము ఆయన దర్శిస్తూ ఉన్నారు. కనుక ప్రాణప్రియుడా నీకు వందనములు. నీవు అలాగు ప్రతి ఉదయమున నీవు నన్ను దర్శించకపోతే ఏమి లేదు. నీవు నన్ను దర్శించకపోతే నాకేమి లేదు, నాకు సంపూర్ణత లేదు నాయనా. కనుక నీకు వందనములు అయ్యా. నీవు నన్ను ప్రతి ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచకపోతే నాకు భాగ్యము లేదు తండ్రి అని చెప్పి ప్రభువును మనం స్తుతించుకుందాం.
తరువాత భూమిని తడుపు తొలకరి వర్షము వలె సంఘమునొద్దకు వచ్చుచూ ఉన్న ప్రాణప్రియుడు. ప్రియమైన వారులారా, ఏమిటి తొలకరి వర్షము, కడవరి వర్షము? ఆత్మ తండ్రి యొక్క కుమ్మరింపు కాదా? ఎప్పుడైతే మనం ఈ యొక్క మానవ దుస్థితిలోనికి వెళ్ళిపోవచ్చు ఉన్నామో, ఆ సమయంలో ఎండి మోడు వారిన బీడైపోయినటువంటి స్థితిలో ఉన్నామో, అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఆయన? ఇదిగో తొలకరి వర్షం, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈ ప్రేమను అంగీకరించలేవా? ప్రియ విశ్వాసీ, ప్రతి ఉదయము వచ్చు రీతిగా ప్రతి ఉదయమున ప్రాతకాలంలో నిన్ను దర్శిస్తూ ఉన్న నీ ప్రాణప్రియుని ముఖ దర్శనం చేయలేవా? అయ్యో లేదయ్యా, పడకల మీద పరుండి కేకలు వేసే అనుభవమే కదా నాది. హృదయపూర్వకముగా వేడుకొనక బ్రతిమాలు, పడకల మీద పరుండి కేకలు వేసే నా కొరకు ప్రతి ఉదయము వలె తప్పక వచ్చుచూ ఉన్న తండ్రి, నీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? తొలకరి వర్షం, కడవరి వర్షం వలె నా మీద కుమ్మరించబడుచున్న తండ్రి, నీ రుణం ఎలా తీర్చుకోగలనయ్యా? ప్రభువును స్తుతించుకుందాం. తరువాత 7వదిగా, మొదటి దినమున కొట్టి 2వ దినమున బాగు చేసి 2 దినములైన తరువాత బ్రతికించి 3వ దినమున స్థిరపరిచిన ప్రాణప్రియుడు. ఈ ప్రాణప్రియుని ప్రేమ ఎటువంటిదట? హోషేయ 6:2. హోషేయ 6:2. మొదటి దినమున కొట్టి బాగు చేసిన ప్రేమ, 2వ దినమున బ్రతికించిన ప్రేమ, 3వ దినమున స్థిరపరిచిన ప్రేమ. ఎంత చక్కని క్రమం! ప్రియమైన వారులారా, ఒక దినం ప్రయాస కాదు నీ ప్రాణప్రియునికి, 3 దినముల ప్రయాస. శుక్రవారము శ్రమపడిన ప్రయాస, శనివారము సమాధిలో ఉన్న ప్రయాస, ఆదివారము పునరుత్థానమైనటువంటి ప్రయాస. ఈ 3 ప్రయాసల చేత నిన్నేం చేస్తూ ఉన్నారు? ఆయన ప్రదానం చేసుకొని ఆయన దానిగా స్థిరపరచుకుంటూ ఉన్నారు, నిన్ను స్థిరపరుస్తూ. కనుక మొదటి దినమున కొట్టి బాగు చేసిన ప్రాణప్రియుడు, 2 దినములైన తరువాత నిన్ను బ్రతికించిన ప్రాణప్రియుడు, 3వ దినమున స్థిరపరిచిన. ఎంత సంతోషం నాయన! అయ్యా, ఈ ఆనందకరమైన ప్రేమ ఎదుట, అందుకే కదా పురుషోత్తం చౌదరి గారు పాడుకున్నారు, దరిలేని ఆనందకరమైన ప్రేమ తరమే వర్ణన చేయను అని. తెరవు కడ్డంపైన అన్నిటినీ కూడా నీవు విరగొట్టేసావయ్యా అని పురుషోత్తం చౌదరి గారే పాడుకున్నారు. తరువాత 8వది, అన్ని రెఫరెన్సులు మీకు గుర్తున్నాయి అనుకుంటాను. 6:6 బలిని కోరక కనికరమనే కోరుచూ ఉన్న ప్రేమ. అయ్యో, ఎవరు మనం? చాలా దినములు బలి అర్పించని స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి మనల్ని ఏం చేస్తూ ఉన్నారు ఆయన? అయ్యో, నువ్వు బలి అర్పించలేవు కదా, కనుక నేను బలిని కోరనులే. ఏం కోరుకుంటున్నాను నేను? కనికరాన్ని హృదయపూర్వకంగా రావా, విరిగి నలిగిన మనస్సుతో రావా, కనికరమనే కోరుకొని బ్రతిమలాడుచు. అయ్యో, నీ ప్రాణప్రియుని ఎదుట జాలి కలిగిన మనస్సుతో రాగలవా? ఓ విశ్వాసీ, ఓ పెండ్లి కుమార్తె సంగమా, బలిని కోరట్లేదు ఆయన. బలులర్పించకు. బలులర్పించటువంటి బీయింగ్ ఫంక్షనల్. అంటే బీయింగ్ ఫంక్షనల్ అని అంటే నీవు ఆజ్ఞాపూర్వకంగా ఆయన ఎదుట ఉండటం. నువ్వు ఆజ్ఞాపించావు కనుక నేను చేస్తున్నాను. ఏమిటి? పుదీనాలో, సదాపలో, జీలకర్రలో అన్నిట్లో 10వ భాగం తీస్తున్నాను, తీసుకో. ఏమి లేదు, దేవుని మీద ప్రేమ లేదు, లోకంలో న్యాయం లేదు, మనసులో కనికరం లేదు. మూలం ఏమిటట? ధర్మశాస్త్రానికి మూలం. చదువుదాం ఆ మాటలు. మత్తయి సువార్త
23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం మధ్యలో నుండి చదువుతున్నా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరే. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అయ్యో, ధర్మశాస్త్రానికి మూలం కనికరం. ఈ కనికరం లేకుండా, విరిగి నలిగిన మనసు లేకుండా నువ్వు ఆయనకి అర్పించేటటువంటి బలులు, నువ్వు ఆయనకి సమర్పించే కానుకలు, జాగ్రత్త, నిన్ను మేఘం ఎక్కించలేవు. డియర్ చర్చ్, బి అలాంగ్. దయచేసి ప్రియ సంగమా, గుణపడు. నీ ప్రాణప్రియుడు బలిని కోరటం లేదు, కనికరాన్ని కోరుతున్నాడు. తరువాత విమోచింపగోరి బుద్ధి నేర్పి బలపరిచినటువంటి ప్రాణప్రియుడు 7వ అధ్యాయం 13-15 వచనం. 7వ అధ్యాయం 13-15 వచనం. నేను వారిని విమోచింప కోరినను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. నీ ప్రాణప్రియుని ప్రేమ ఎటువంటిది? నిన్ను విమోచింపగోరి నీకు బుద్ధి నేర్పి నిన్ను బలపరిచినటువంటి ప్రేమ. నీవు ఆయన మీద అబద్ధములాడినప్పటికీ, నీవు ఆయన మీద వ్యతిరేకముగా దుర్యోచనలు చేసినప్పటికీ, నీవు అక్కరకు రాని విల్లువలే ఉన్నప్పటికీ, నిన్ను విమోచించిన ప్రేమ, నీకు బుద్ధి నేర్పినటువంటి ప్రేమ, నిన్ను బలపరిచినటువంటి ప్రేమ. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. అయ్యో సంగమా, వద్దు. ఈ ప్రేమని కాదనుకొని వెళ్ళవద్దు. నిన్ను విమోచింపగోరిన నీ ప్రాణప్రియుడు, నీకు బుద్ధి నేర్పిన నీ ప్రాణప్రియుడు, నిన్ను బలపరిచిన నీ ప్రాణప్రియుడు, ఈ ప్రాణప్రియుని యొక్క ప్రేమను ఇందాక చెప్పుకున్నాం యోధా గురించి. ఈ ప్రేమను తృణీకరించి బయటికి వెళ్ళి ఏం చేశాడు? దుర్యోచనలు చేశాడు. వద్దు, దుర్యోచనలు చేయవద్దు. ఈ ప్రేమలో నిలిచి ఉండు. చివరిది కాదు, 10వది. స్నేహబంధములతో బంధించి ఆకర్షించి కాడి తీసి భోజనము పెట్టిన ప్రాణప్రియుని ప్రేమ. ఏమిటి ప్రేమ? చూడండి, 11వ అధ్యాయము 4వ వచనము. స్నేహబంధములతో బంధించి ఆకర్షించి కాడి తీసి భోజనము పెట్టిన ప్రాణప్రియుని ప్రేమ. అయ్యో, స్నేహబంధాలతో తోడుకొని వచ్చారే, నీ మెడ మీద ఉన్న కాడి తీశారే. అయ్యో, నిన్ను ప్రేమతో ఆకర్షించుకున్నారే, నీ ఎదుట భోజనం పెట్టారే. కాదా? నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచలేదా నీ ప్రాణప్రియుడు? అయ్యా, ఈ లాక్డౌన్ కాలంలో అందరి ఎదుట నీవు భోజనం సిద్ధపరచు. వారు కూలి, వారు కృంగి నేలను పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాం. కదా? కీర్తన 20వ అధ్యాయంలో ఉన్న అనుభవం. నీ ప్రాణప్రియుడు మనకివ్వలేదా? ఇచ్చారు. మెడ మీద ఉన్న కాడి తీయలేదా? తీసివేశారు. ఆయన తీసివేసి ఎదుట భోజనం పెట్టిన ప్రేమ ఇది. ఎన్ని కాడులు తీసివేసావయ్యా! అనారోగ్యం అనే కాడి, అప్పులనే కాడి, నిందలనే కాడి. అయ్యా, ఎన్ని మేళ్లు చేసిన నీ ప్రేమ ఇంకా నేను గుర్తించకుండా ఉంటే ఎంత దౌర్భాగ్యం అని సంగమా గుర్తించు. హోషేయ గ్రంథంలోని నీ ప్రాణప్రియుని ప్రేమను గుర్తించు. 11 పాతాళవశములో నుండి విమోచించిన ప్రాణప్రియుని ప్రేమ లేదా ప్రాణప్రియుడు. కాడి తీయటం భూలోకంలో చూపిన ప్రేమ, కానీ పాతాళవశములో నుండి నిన్ను విడిపించిన ప్రేమ. చెప్పండి, మరణము కంటే మించినటువంటి ప్రేమ, అగాధ సముద్ర జలములు ఆర్పజాలని ప్రేమ. ఈ ప్రేమతో ఏం చేశారు? నీ ప్రాణప్రియుడు నిన్ను పాతాళవశము నుండి విడిపించారు. రైట్? కనుక ఒకవేళ పాతాళంలోకి వెళ్ళినా కూడా మనల్ని సంపూర్తిగా విడిపించారు నీ ప్రాణం. తరువాత 12 చెట్టునకు మంచు ఉన్నట్లుగా
పెండ్లి కుమార్తెకు ఉన్న ప్రాణప్రియుడు నీ భక్తి నిలువజారని భక్తి అయినప్పటికీ, ఆరిపోయేటటువంటి ప్రాతకాల మంచు వలె ఆరిపోయే స్థితి వలె నీ ఉన్నప్పటికీ, చెట్టునకు మంచు వలె నేను అతని కొందును అని నిన్ను విడువక ఎడబాయక నీలో నీతో ఉన్న నీ ప్రాణప్రియుడి ప్రేమే పరమగీతార్థం యొక్క ప్రేమ. ఈ ప్రేమలో నిలిచి ఉందామా? ఈ ప్రేమని సన్మానిద్దామా? ఈ ప్రేమని కొనియాడదామా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, ఆలోచన చేద్దాం. వద్దు, దాటిపోవద్దు. ఈ కాలములో ఈ పరమగీత అనుభవంలోనికి వెళ్ళకపోతే మన బ్రతుకంతా, మన సేవంతా గుడ్డి సున్నా. చెప్పాను మీకు, సంఘమైన సేవకులైన ఎలాగున్నారనేది. ఇదిగో, నూర్పునందు అభ్యాసము కలిగిన వారమై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నాం, కానీ ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నేటటువంటి వారము గలవు. ఆ బీడు భూములను దున్నే వారమైతేనే ఆయన మన మీద నుండి నీతి వర్షం కురిపిస్తారని మర్చిపోకండి. ఆయన నీతి వర్షం మన మీద కురిపించాలి అనంటే, ఆయన మనకు ప్రత్యక్షం కావాలి అనంటే, చెప్పండి, ఇదివరకు అన్నాడు బీడు దున్నని బీడు భూములు దున్నారంటే నీ నున్నని మెడకో ఏం కావాలి? నీకు కాడి కావాలి. లోకపు కాడిని తీసి ఆయన కాడిని పెట్టుకో. సాత్వికం అనే కాడిని ఎత్తుకో. దీన మనస్సు అనే కాడిని ఎత్తుకో. చాలు. అప్పుడు ఏం చేస్తావు? నీవు ఎనడుతున్న బీడు భూమిని నీవు దున్నుతావు. అప్పుడు నీ ప్రాణప్రియుడు చెట్టునకు మంచు ఉన్నట్లుగా నీకుంటారు. ఎప్పుడూ చల్లదనమే, ఎప్పుడూ ఆదరణే, ఎప్పుడూ నీకు కావలసిన ఓటే, పోషణే. రైట్. తర్వాత 13వ వచనం, ఇవి దీని రెఫరెన్స్. చెట్టునకు మంచు ఉన్నట్లు పెండ్లి కుమార్తెకున్న ప్రాణప్రియుడు. 14:5. తరువాత 14:7-8. ఇది చివరి భాగం. 14:7-8. మొలిపించి వికసింపచేసి పరిమళింపచేసి చిగురు పెట్టించి ఫలభరితముగా మార్చిన ప్రాణప్రియుడు. 5 పనులు చేస్తూ ఉన్నారు నీ ప్రాణప్రియుడు. ఏం చేస్తూ ఉన్నారట? మొలిపించారు, వికసింపచేశారు, పరిమళింపచేశారు, చిగురు పెట్టించారు, ఫలభరితముగా మార్చారు. ఏంటి ప్రేమ? అయ్యా, మొలిపించిన దగ్గర నుండి ఫలభరితంగా మార్చే వరకు 5 దశల్లో విడిచిపెట్టట్లేదే నన్ను. మొలిపించాం, తరువాత వికసింపచేశాం, తరువాత పరిమళింపచేశాం, తరువాత చిగురింపచేశాం, ఫలభరితంగా. అయ్యా, ఇదే పరమగీతంలోని పారమార్థికమైన ప్రేమ. ఇక ఎక్కడికి వెళ్ళగలం ఈ ప్రేమ నుండి అని ప్రభువుని మనం స్తుతించాలి. కనుక ప్రియమైన వార్త, నేను అన్నీ చెప్పలేకపోయినా క్లుప్తంగా వివరించాను. పెండ్లి కుమారుని యొక్క ప్రేమ, మరి పరిపూర్తిగా బాగు చేసిన ప్రేమ, పూర్తిగా చెడిపోయిన సంఘము సంపూర్తిగా ప్రేమించిన ప్రాణప్రియుడు. కనుక ఇవి చదువుకోండి. 14 వచ్చే చివరిగా చెప్పింది 7-8 వచ్చిన మొలిపించి వికసింపచేసి పరిమళింపచేసి చిగురు పెట్టించి ఫలభరితంగా మార్చిన ప్రేమ. కనుక ఇటు దివ్యమైన అనుభవములతో ఆత్మతండ్రి మనల్ని అలంకరించి మేఘమెక్కించునుగాక. ప్రాణప్రియుడా మీకు వందనములు, పెండ్లి కుమారుడా మీకు స్తోత్రం. మహోన్నతులమయ్యా, ఎంత మర్మమైన గ్రంథం, ఎంత మహిమ గ్రంథం, ఎంత అమూల్యమైన గ్రంథము హోషేయ గ్రంథం. అయినా ఈ గ్రంథంలో మా మానవ దుస్థితి అంతటి, లౌదికీయ కాల సంఘమంతటిని చూపించావు. ఈ లౌదికీయ సంఘమంతటిని కూడా నువ్వెంతగా ప్రేమించావో చూపించావు. ఈ సంఘం మీద నీకు కలిగిన ప్రేమను బట్టి మేము పరమగీతములోని నీ ప్రేమ సాన్నిధ్యములో, నీ ప్రేమ సంకల్పంలో, నీ ప్రేమ సంపూర్ణతలో వేరుపారి స్థిరపడి అయ్యా వికసించి పరిమళించి చిగిర్చి అయ్యా ఫలభరితముగా మారగలిగిన భాగ్యం మాకు దయచేయి. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున స్తుతించి సమర్పించున్నాము పరమ తండ్రి. ప్రియమైన వారులారా, మరి సమయం అధికమైందని బాధపడకండి. ఆత్మ తండ్రిని బట్టి స్తుతించండి. మరి రేపటి దినం ఇంకా పరమగీత పరిచయ వాక్కులు
పాత నిబంధన నుండి ముగిసిపోతూ ఉన్నాయి. రేపటి దినమున క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి పరమగీతార్థములోనికి వచ్చుటకు మనము ధ్యానించవలసిన పరిచయ వాక్కులను